హలో గైస్, ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి మనకి స్క్వాట్స్. లెగ్స్కి మాత్రం ఈరోజు ఎక్కువ ఇంటెన్స్ లేకుండా బేసిక్ వర్కౌట్స్ బిగినర్ కోసం ఎలా చేయాలో అవి చేశాను. స్క్వాట్స్ అయిపోయాక లెగ్ ప్రెస్ చేశాను. మళ్ళీ కొంచెం సూపర్ సెట్స్ యాడ్ చేశాను, అది రికార్డ్ చేయలేదు. ఇంకా లెగ్ ప్రెస్ తర్వాత లెగ్ రైజెస్ చేశాను, అది కూడా బాగా వచ్చింది వర్కౌట్. లెగ్ రైజెస్లో స్టార్టింగ్ వచ్చి సింగిల్ లెగ్ రైజ్ చేసి మళ్ళీ దాని తర్వాత 2 కలిపి ఒకేసారి చేశాను. ఈ వర్కౌట్స్ ట్రై చేయండి. యాప్స్కి కూడా కొత్త వేరియేషన్స్ అనేది ట్రై చేశాను, అవి కూడా ఒక ట్రయల్ ఇవ్వండి. మీరు కూడా మంచి ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. యాప్స్ అయితే ఎప్పుడు చేసినా కానీ నేనైతే ఇప్పుడు కొత్తగా టిల్ ఫెయిల్యూర్ అని స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫెయిల్యూర్ వరకు ఎండ్ అయితే యాప్స్ అనేది కొంచెం తొందరగా ఫామ్ అయ్యి మనకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. ఫుడ్ కూడా మనం చూసుకుంటూ తినేసేయాలి, అది కూడా ఇంపార్టెంటే మనకి. యాక్చువల్గా ఈ వేరియేషన్ అయితే చాలా బాగా వచ్చింది, ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ టైం స్మిత్ మిషన్ దగ్గర ఈ క్రంచెస్ అసలు చాలా ఇంపాక్ట్ఫుల్ ఉండే, నాకైతే అసలు చేయలేకపోయాను. దీంతో మనం కన్సిస్టెన్సీగా వర్కౌట్ అయితే చేసాము. మీరు కూడా ఈ ట్రై ఇచ్చి ఒకసారి ట్రై చేయండి. ఇంకా జిమ్లో చాలా జరుగుతాయి. పేషెన్స్గా ఉండి మనం మంచిగా వర్కౌట్ చేసుకోవాలి, వర్కౌట్ మీద ఫోకస్ చేసుకోవాలి. గొడవలు తీసి పెట్టుకోవద్దు ఎప్పుడు ఎవరితో. చాలా వచ్చే జనాలు, రకరకాల జనాలు వస్తారు. ఎంత పేషెన్స్గా ఉండి ఎంత బాగుండి వర్కౌట్ చేస్తే కనుక అంత బాగా అయిపోద్ది. స్టే ట్యూన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఈరోజు లెగ్స్ అండ్ యాప్స్ వర్కౌట్ చాలా బాగా చేశాను, కొత్త వేరియేషన్స్తోని. నాకైతే చాలా నచ్చింది. ఎంజాయ్ చేసా. ఎందుకంటే ఈరోజు కొంచెం యాక్చువల్గా వర్కౌట్ రికార్డ్ చేయొద్దు అనుకున్నాను, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేసి చేద్దామని. బట్ ఎందుకో మళ్ళీ కొత్త వేరియేషన్స్ మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా. సో చేసేసి పోస్ట్ చేద్దాం అనుకొని చేశాను. చాలా బాగా వచ్చింది. వర్కౌట్ కూడా చాలా ఇంటెన్స్ ఉండే, మంచిగా అనిపించింది. ఆఫీస్ నుండి వచ్చాక ఆ వర్కౌట్ ప్లస్ మోటివేషను చాలా బాగా వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. చాలా బాగా చేశాను యాక్చువల్లీ, చాలా హ్యాపీ ఉన్నాను. చూస్తుండండి, ఇంకా మేబీ ఇంకొన్ని మంత్స్లో మంచి ట్రాన్స్ఫార్మేషన్ చేసి చూపిస్తాను. ఇంకా వర్కౌట్ అయితే ఇంకా ఫినిష్ అయిపోయింది, ఇంటికి బయలుదేరి వెళ్ళి భోజనం చేసేయాలి. ఇంకా మీరు కూడా ఖచ్చితంగా వర్కౌట్ చేయండి. అందరికీ గ్రాటిట్యూడ్తో ఉండండి. యాటిట్యూడ్ ఉండకుండా గ్రాటిట్యూడ్తో ఉంటే మనకు మంచిదే, ఇతరులకు కూడా మంచిదే. అండ్ యాటిట్యూడ్ ఉండాలి, కానీ మరీ ఎక్కువ యాటిట్యూడ్ ఉండొద్దు. నాకే వచ్చు అని ఎప్పుడు అనుకోవద్దు. మనకంటే తీసుమార్క్ అని తోపు కూడా ఉంటాడు. ఎంత గ్రౌండెడ్ ఎంత బాగుంటే కనుక బాగుంటుంది. ఇంకెవరైనా ఏదైనా అడిగితే కనుక రెస్పాన్స్ ఇవ్వాలి. అన్నీ నాకే తెలుసు అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. రియాక్ట్కి రెస్పాన్స్కి చాలా తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు జిమ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్కి అంతే, ఇది ఎవరిని ఉద్దేశించి అయితే ఏం కాదు. రెస్పాన్స్ ఇవ్వాలి. ఒక మనిషి మనల్ని అడుగుతుండు, మనకు కాల్ చేస్తుండు, ఒక SMS చేస్తుండంటే అట్లీస్ట్ ఆ మనిషి ఎందుకు మెసేజ్ చేసినన్న అదన్న ఉండాలి. కాల్ చేస్తే ఎందుకు కాల్ చేసినట్టన్నా ఉండాలి, అంతే. ఇంకా బాగుంది వర్కౌట్, పెడతాను. ఇంకా కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, అవి కూడా పోస్ట్ చేస్తాను. అండ్ అంతే. ఇంకా టేక్ కేర్, గుడ్ నైట్, సీ యూ.